హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై కుకింగ్ ఛానల్ పద్దూస్ క్యూజిన్. ఈరోజు మనం సింపుల్ ఐటమ్స్తో పీనట్ బిస్కెట్ చాక్లెట్ బాల్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. మరి దీనికి కావాల్సిన పదార్థాలు: బిస్కెట్స్ 100 గ్రాములు, వేయించిన వేరుశనగపప్పు 120 గ్రాములు, డార్క్ చాక్లెట్ 100 గ్రాములు, వైట్ చాక్లెట్ 50 గ్రాములు, కండెన్స్డ్ మిల్క్ 300 గ్రాములు, 1 టీ స్పూన్ ఇన్స్టెంట్ కాఫీ పొడి. బిస్కెట్స్ ఇక్కడ మనం ఏవైనా తీసుకోవచ్చండి. బటర్తో చేసినవి కానీ, కుక్కీస్ లాంటివి కానీ ఏవైనా తీసుకోవచ్చు. ముందుగా మనం బిస్కెట్స్ని పీసెస్గా చేసుకుని మిక్సర్లో వేసుకుని పౌడర్లా చేసుకుందాం. వేరుశనగపప్పు కూడా మనం ఇలానే మిక్సర్లో వేసుకొని పొడి చేసుకుందాం. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. ఒక బౌల్ తీసుకుని గ్రైండ్ చేసి పెట్టుకున్న 2 పొడులను వేసుకొని బాగా కలుపుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి కలుపుకున్న మిశ్రమాన్ని వేసుకొని ఒక 2 నిమిషాలు స్లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ కాఫీ పొడి వేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, ఫ్లేవర్ కోసం వేసుకుంటాము. అంటే కొంతమంది ఇష్టపడరు కాఫీ ఫ్లేవరు, సో అక్కడ వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. స్లో ఫ్లేమ్లోనే ఉంచి కుక్ చేయాలండి. 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి స్లోగా కలుపుకుంటూ. ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ డిష్ అండి, పిల్లలు బాగా ఇష్టపడతారు ఇవి. 5-6 మినిట్స్ కుక్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు ఆరపెట్టుకోవాలండి. ఇప్పుడు మనం చిన్న సైజ్ బాల్స్ లాగా చేసుకుందాము. సైజ్ ఇంకా మన ఇష్టం అండి, చిన్నగా చేసుకోవచ్చు, ఇంకొంచెం లడ్డు సైజ్ లాగా కూడా చేసుకోవచ్చు, కానీ చిన్నగా అయితే బాగుంటాయి అన్నమాట. బాల్స్ లాగానే కాకుండా మనము డిఫరెంట్ షేప్స్ కూడా చేసుకోవచ్చు అండి. స్క్వేర్స్ చేసుకోవచ్చు, మన ఇంట్లో మౌల్డ్స్ ఉంటే ఆ మౌల్డ్స్లో పెట్టుకుని షేప్స్ కూడా చేసుకోవచ్చు. బాల్స్ అన్నీ రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న డార్క్ చాక్లెట్ని ఒక మైక్రోవేవ్ సేఫ్ బౌల్లో వేసుకుని 1 to 1.5 మినిట్ పెట్టుకుని కరగబెట్టుకోవాలి. మనకి చాక్లెట్ సాస్ కన్సిస్టెన్సీ లాగా రావాలండి. ఇలా ఉంటుందండి. ఏమైనా చిన్న చిన్న చాక్లెట్ పీసెస్ ఉంటే మనము ఇలా తిప్పుకుంటే అవి కరిగిపోతుంది ఆ వేడికి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలండి. మనం తయారు చేసుకున్న బాల్స్ని చాక్లెట్ సాస్లో డిప్ చేసి బటర్ పేపర్ వేసుకున్న ప్లేట్లో వేయాలి. డైరెక్ట్ ప్లేట్లో కన్నా బటర్ పేపర్ మీద వేస్తే మనకి అతుక్కోకుండా వస్తాయండి. ఇప్పుడు మనం ఈ ప్లేట్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి.
ఒక అరగంట లేదా ఒక గంట సేపు పెట్టుకుంటే సరిపోతుంది. ఆ చాక్లెట్ అనేది మనకి చేతికి అతుక్కోకుండా గట్టిపడిపోతుంది అనమాట. ఇదే ప్రాసెస్ని మనం వైట్ చాక్లెట్ సాస్తో కూడా చేసుకోవాలండి. వైట్ చాక్లెట్ బాల్స్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. చాక్లెట్ బాల్స్ రెడీ అయిపోయినాయండి. చూసారా, బటర్ పేపర్ వల్ల మనకి ఇలా అతుక్కోకుండా వస్తాయి అన్నమాట. ప్లేట్లో ఇలా పెట్టుకుని సర్వ్ చేసుకోవాలండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో చెప్పండి. మరి వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరి కలుద్దామండి. బాయ్.